Hello all, welcome to our channel Siri Educational World. 8th class social 9th lesson అండి ప్రజారోగ్యం ప్రభుత్వం ఇందులోనే బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం 4వ పెద్ద దేశం. ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలోనే భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి? 4వ స్థానం, అంటే 4వ పెద్ద దేశము. నెక్స్ట్, ఔషధాల ఎగుమతిలో కూడా ముందుంది. ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే అధికంగా వైద్య కళాశాలలు ఉన్నాయి. అండ్ ప్రతి సంవత్సరం 15,000 మంది డాక్టర్స్ అర్హత పొందుతూ ఉన్నారు. అండ్ భారతదేశంలో 1950లో 2,717 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి. ఏ ఇయర్లో? 1950లో. ఎన్ని? 2,717 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి. ఈ 2,717 గవర్నమెంట్ హాస్పిటల్స్ 1991కి వచ్చేసరికి 11,174కి చేరింది. అండ్ అదేవిధంగా 2000 ఇయర్కి వచ్చేసరికి 18,218 గవర్నమెంట్ హాస్పిటల్స్గా సంఖ్య పెరిగింది. నెక్స్ట్, ప్రజా ఆరోగ్య సేవలు, ప్రైవేట్ ఆరోగ్య సేవలు అని చెప్పేసి ఆరోగ్య సదుపాయాలను రెండుగా విభజించారండి. ఆరోగ్య సదుపాయాలను ఎన్నిగా విభజించారండి? రెండుగా విభజించారు. అందులో ఒకటి ప్రజా ఆరోగ్య సేవలు, 2 ప్రైవేట్ ఆరోగ్య సేవలు. అండ్ ప్రజలకు వైద్య సదుపాయాలు అందటంలో గ్రామ స్థాయిలో ఒక ఆశ సహాయం చేస్తారు. ఇక్కడ ఆశ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ASHA ఫుల్ ఫామ్ వచ్చేసి అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ప్రజలకు వైద్య సదుపాయాలన్నీ కూడా అందించడంలో విలేజ్ లెవెల్లో అయితే కనుక ఆశా కార్యకర్తలు ఉంటారు కదండి, సో వాళ్ళనమాట మనకు వారు సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆశా ఫుల్ ఫామ్ వచ్చేసి అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. నెక్స్ట్, అంగన్వాడీ చిన్నపిల్లలకు పోషకాహారం, టీకాలు అందిస్తారు. వారు వయసుకు తగిన బరువు పెరుగుతున్నారో లేదో కూడా చూస్తారు. అండ్ ఒక ఉపకేంద్రం కింద 5,000 మంది ఉంటారు. గ్రామీణ ప్రాంతంలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఆవాసాలు ఒక ఉపకేంద్రం కింద ఉంటాయి. అండ్ ఈ కేంద్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ MPHAలు ఉంటారు. నెక్స్ట్ వన్, వీరు సాధారణ రోగులతో వ్యవహరించటంలో, చిన్నపిల్లలకు టీకాలు వేయటంలో, గర్భవతుల సంరక్షణలో, విరేచనాలు, మలేరియా వంటివి నివారించటంలో వారు శిక్షణ పొంది ఉంటారు. ఈ ఉపకేంద్రాలు మండల స్థాయిలో ఉండేటటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అండ్ ప్రతి ప్రాథమిక కేంద్రం కింద 30,000 జనాభా, అంటే మ్యాక్సిమం 5 ఉపకేంద్ర ప్రాంతాలు అనమాట అండి. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఒక ఉపకేంద్రం కింద 5,000 మంది ప్రజలు ఉంటారు కదా, సో అలా ప్రతి ప్రాథమిక కేంద్రం కింద 30,000 జనాభా, అంటే దాదాపు 5 ఉపకేంద్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి కూడా ఒక ప్రాథమిక కేంద్రం కింద 30,000 జనాభా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రతి 4 నుంచి 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఇది 30 పడకల ఆసుపత్రి. డివిజన్ స్థాయిలో అయితే 100 పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. అండ్ ఈ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల సేవల నిర్వహణకు అవసరమైనటువంటి నిధులు మనం ప్రభుత్వానికి చెల్లించేటటువంటి పన్నుల నుంచి వస్తున్నాయి. నెక్స్ట్, ప్రజా ఆరోగ్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఫస్ట్ వన్, పేదలు కూడా వైద్యం పొందేలాగా తక్కువ ఖర్చు లేదా ఉచితంగా నాణ్యమైనటువంటి సేవలను అందించడం ప్రజా ఆరోగ్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్షయ, మలేరియా, కామెర్లు, కలరా, విరేచనాలు, చికెన్ గున్యా వంటి వ్యాధులను, వాటి వ్యాప్తిని నివారించడము 2వ ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్, ప్రైవేట్ ఆరోగ్య సేవలు ప్రభుత్వానికి చెందినవి కాదు. అండ్ అంతేకాకుండా ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. ప్రభుత్వం సేకరించినటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వ సేవలకు నిధులు సమకూరుతాయి. అండ్ ఆరోగ్య బీమా, ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు జారీ చేసేటటువంటి అనేక బీమా సదుపాయాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ప్రజాసేవలో 108, 104ల వలన అంబులెన్స్ వాహన సేవలు ఎంతో మెరుగైనవి. ఇక్కడ 108 సేవలు వచ్చేసి అత్యవసర సమయంలో ఫస్ట్ ఎయిడ్ చేయడమే కాకుండా తదుపరి వైద్య సేవల నిమిత్తము ఆసుపత్రికి చేర్చుతుంది రోగులను. ఇది మనకు తెలుసు కదండి, ఆల్రెడీ 108కి కనుక కాల్ చేస్తే అత్యవసర సమయాల్లో
తక్షణం చేరుకొని ఆ యొక్క ప్లేస్కి చేరుకొని ఫస్ట్ ఎయిడ్ చేయడమే కాకుండా నెక్స్ట్ తదుపరిగా వాళ్ళకు అందించేటటువంటి సేవల నిమిత్తము దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి చేర్చుతారు. అండ్ 104 వచ్చేసి ఈ 104లో ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి గ్రామానికి వెళ్ళి హెల్త్ టెస్టులు చేసేసి మందుల్ని అందజేస్తారు. ఓకేనా. 108 వచ్చేసి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్కి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసేసి తదుపరి వైద్య సేవల నిమిత్తం హాస్పిటల్కి చేరుస్తారు. అండ్ 104లో వచ్చేసి ఉండేటటువంటి ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి విలేజ్కి వెళ్ళి ఆరోగ్య పరీక్షలను చేసి మందులు అందజేస్తూ ఉంటారు. నెక్స్ట్, దేశ జనాభాలో 20% మాత్రమే జబ్బు పడితే అవసరమైనటువంటి మందులు కొనగల స్థితిలో ఉన్నారు. జబ్బు లేదా గాయం వల్ల హాస్పిటల్లో చేరిన వారిలో 40% వైద్య ఖర్చులు భరించుటకు ఉన్న దాంట్లో ఎంతో కొంత అమ్ముకోవలసి వస్తుంది. అండ్ మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల వల్ల 1600 మంది చనిపోతూ ఉంటే అందులో చాలామంది 5 years లోపు పిల్లలే. నెక్స్ట్, ఆరోగ్య సేవలు, విద్యుత్తు, ప్రజా రవాణా, పాఠశాలలు ఇవన్నీ కూడా ప్రజా సదుపాయాలు. నెక్స్ట్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అని చేసి ఇక్కడ ఒక 4 శాఖల గురించి అవి చేసేటటువంటి సేవల గురించి ఇచ్చారండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, నెక్స్ట్ ఆయుష్ శాఖ, థర్డ్ వన్ ఆరోగ్య పరిశోధన శాఖ, నెక్స్ట్ ఎయిడ్స్ నియంత్రణ శాఖ. ఇక్కడ చూసినట్లయితే ఈ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏదైతే ఉందో ఈ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో ఆసుపత్రుల్లోనూ, ఔషధాలలోనూ, అంటే డిస్పెన్సరీలోను, వైద్య విద్యలోను వ్యాధి నిరోధక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుందండి. ఎవరు? ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు. అండ్ ఇక్కడ సెకండ్ వన్ ఏంటంటే ఆయుష్ శాఖ కదా. సో ఈ శాఖ వారు ఏంటంటే స్థానిక వైద్యమైనటువంటి ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ యునాని మొదలైనటువంటి వాటిపైన పరిశోధనలు చేపడుతున్నారు. ఆయుష్ శాఖ వారు స్థానిక వైద్యమైన అండ్ ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని ఇటువంటి వాటిపైన పరిశోధనలు అనేటివి చేపట్టడం జరుగుతుంది. అండ్ ఆరోగ్య పరిశోధన శాఖ వారు వచ్చేసి ఆరోగ్య సంబంధ కార్యక్రమాలు, ఔషధాలపైన పరిశోధనలు చేస్తున్నారు. అండ్ లాస్ట్ వన్ ఎయిడ్స్ నియంత్రణ శాఖ వారు ఎయిడ్స్, HIV నియంత్రణకై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరికి రోగాల బారిన పడకుండా శరీరంలో కొంత క్రొవ్వు పదార్థం అనేది అవసరము. అండ్ తినడానికి ఆహారం దొరికి సరిపడేంత దొరకని స్థితిని కనపడని ఆకలి అంటారు. ఇక్కడ తినడానికి ఎంతో కొంత ఆహారం అనేది దొరుకుతుందండి, కానీ సరిపడేటంత ఆహారం అనేది దొరకదు. ఇలాంటి స్థితిని ఏమంటారు? కనపడని ఆకలి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక 2007 వచ్చేసి ఇది ఏపీ అండ్ తెలంగాణ రెండింటికి వర్తిస్తుందండి. ఇక్కడ ఆకలి, పోషకాహార లోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కులలో ఒకటి. ఓకేనా. ఏపీ మానవ అభివృద్ధి నివేదిక 2007 ప్రకారం ఏంటండి, ఆకలి అండ్ పోషకాహార లోపం నుంచి స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఇక్కడ ఇంకోటండి, చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి. పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి గ్రూప్ లింక్ వచ్చేసి ప్రతి క్లాస్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉందండి. ఇంతవరకు జాయిన్ అవ్వని వారు ఆ లింక్ సహాయంతో గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో 9th క్లాస్ వరకు తెలుగు, 10th క్లాస్ వరకు సైన్స్, అంటే 3rd, 4th, 5th ఈవీఎస్, 6th, 7th జనరల్ సైన్స్, 8th, 9th, 10th బయో సైన్స్ ఉన్నాయి. అండ్ 6th, 7th సోషల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా. సో ఈ 8th సోషల్ వచ్చేసి మొత్తం పూర్తి కాగానే నేను ఆ పీడిఎఫ్ కూడా ఇస్తానండి. ఒక్క లెసన్ని కంప్లీట్గా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా రాయాలంటే ఒక్కరోజు సరిపోదండి, మినిమం 2-3 days పడుతుంది. నాకైతే 8th క్లాస్ సోషల్లో లాస్ట్ పార్ట్ 1లో 11th లెసన్ తొలి దశ మలి దశ జాతీయోద్యమాలు కదండి. సో అవి రాయడానికి ఒక్కొక్క లెసన్ మ్యాక్సిమం 4 to 5 days పట్టిందండి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇన్ని రోజులు నేను హెల్త్ ప్రాబ్లం వల్ల నోట్సెస్ ఏమీ రాయలేదు కాబట్టి డెఫినెట్గా మీకు పీడిఎఫ్స్ ఇవ్వడానికి లేట్ అవుతుందండి. సో హోప్ యూ అండర్స్టాండ్. డైలీ 1 class చేయడం కూడా నాకు త్రోట్కి చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది టెలిగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో నేను వీలైనంత వరకు చేస్తానండి, బట్ కాస్త ఓపిక పట్టండి. ఓకేనా. అండ్ ఇంత
కష్టపడి క్లాసెస్ చేసినా కూడా నాకు తెలిసినంత వరకైతే ఎవరు షేర్ చేయట్లేదు. అండ్ లైక్ కూడా చేయట్లేదండి. మీకు క్లాస్ నచ్చితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే డెఫినిట్‌గా లైక్ చేయండి. ఎందుకంటే అది ఇంకొకరికి యూజ్ అయ్యేలాగా, ఇంకొకరికి సజెషన్స్‌లో ఉండేలాగా మీరు చేసే ప్రతి లైక్ కూడా యూజ్ అవుతుందండి. అండ్ నేను చేసినందుకు ఎలాంటి లైక్ కానీ, మీ కామెంట్స్ కానీ ఏమీ లేకపోతే కూడా ఇది ఎవరికి యూజ్ అవ్వట్లేదేమో, వ్యూస్ కూడా ఉండట్లేదు కదా అని చెప్పేసి చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదండి. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సజెషన్స్‌ని, ఒపీనియన్స్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్, డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం డెవలపింగ్ కంట్రీస్‌లో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో 5 సంవత్సరాలలోపు పిల్లలలో అంటువ్యాధుల కారణంగా మరణాల్లో రెండింట్ల ప్రతి ఒక్కదానికి అంటే 53% వరకి పోషకాహార లోపమే కారణము. నెక్స్ట్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో వయసుకి తగినటువంటి బరువు లేని వారు 33%, మహిళలు వచ్చేసి 31%, పురుషులు వచ్చేసి 25% ఉన్నారు. చూడండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 5 సంవత్సరాల లోపు పిల్లల అయితేనేమో బరువుకు తగ్గిన వాళ్ళ యొక్క వయసుకు తగినటువంటి బరువు లేని వారు 33% అండి పిల్లలైతే. మహిళలైతే 31%, పురుషులైతే గనుక 25% ఉన్నారు. నెక్స్ట్ వన్, క్షయ నివారణకు బీసీజీ టీకా ఎడమ చేయి మీద వేస్తారు. దీనివల్ల ఒక మచ్చ పడుతుంది. నెక్స్ట్, డీపీటీ 3 రోగాల నివారణకండి నడుము కింద కానీ తొడల మీద కానీ వేస్తారు. అండ్ దాంతోపాటు నోట్లో 2 పోలియో చుక్కల్ని వేస్తారు. ఎన్ని పోలియో చుక్కలు వేస్తారండి? 2 పోలియో చుక్కల్ని వేస్తారు. సాధారణంగా దీన్ని 1.5 మంత్, 2.5 మంత్స్, 3.5 మంత్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇస్తారండి. అండ్ ఆ తర్వాత కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్, అమ్మవారికి అంటే మీజిల్స్‌కి టీకా వచ్చేసి 9 మంత్స్‌లో తొడ మీద వేస్తారు. అండ్ 1 మిల్లీలీటర్ విటమిన్ ఏని నోట్లో వేస్తారు. అండ్ ఇదే 18 మంత్స్‌లో డీపీటీ బూస్టర్ డోస్‌ని అండ్ ఓపీవీ కూడా ఇస్తారు. దాంతో పాటు మరొక డోస్ అయినటువంటి విటమిన్ ఏని ఇస్తారండి. బట్ ఇంతకుముందు విటమిన్ ఏ 1 ml ఇచ్చారు కదండీ! ఈ సెకండ్ డోస్‌లో వచ్చేసి 2 ml ఇవ్వడం జరుగుతుంది. ఇదొచ్చేసి 9th లెసన్‌లో ఉన్నటువంటి బిట్స్ అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.